ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని కట్ చేయాలంటే చాలా కష్టం అని చెప్పేసి అనుకుంటాం కదా. బట్ ఈ చిన్న టిప్స్తో ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని చాలా ఈజీగా అయితే కట్ చేసుకోవచ్చు. ఇక్కడ బ్యాక్ పార్ట్ని ఒకవైపున కట్ చేసాము, దానికి ఆపోజిట్లో ఫ్రంట్ పార్ట్ని అనేది కట్ చేసుకుంటే క్లాత్ని కూడా ఈజీగా సేవ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను పెట్టినట్టుగా క్లాత్ని ముందుగా కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకొని బ్యాక్ పార్ట్ ఎంతైతే ఉందో ముందుగా షోల్డరు, ఆర్మ్ రౌండ్, సైడ్స్, క్రింద వైపున, అలానే నెక్కి పై వైపున మార్కింగ్ ఉన్నంత వరకు ఇలాగ మార్క్ చేసుకుని ముందు స్ట్రైట్గా ఒక లైన్ని డ్రా చేసేయండి. తర్వాత ఫ్రంట్ నెక్ హైట్ని 6 ఇంచెస్కి తీసుకుని ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసేసి ఇప్పుడు ఓన్లీ ఫ్రంట్ పార్ట్ వరకు మాత్రమే కావాల్సిన మెజర్మెంట్స్ పెట్టేసుకుందాము. పై వైపున ఎంతైతే ఉందో నెక్కి క్రింద వైపున కూడా అంతే పెట్టండి, లేదా బ్రాడ్గా కావాలనుకుంటే ఇంకొక ½ ఇంచ్ అనేది యాడ్ చేయండి. నేనైతే పై వైపున 2 ఇంచెస్ అలానే క్రింద వైపున కూడా 2 ఇంచెస్ తీసుకొని దీనికి ముందుగా ఒక బాక్స్ని డ్రా చేసి దాంట్లో రౌండ్ నెక్ షేప్ అనేది తీసుకున్నాము. ఇక్కడ రౌండ్ తీసుకుంటారా, వీ షేపా లేదా స్వీట్ హార్ట్ తీసుకుంటారా అనేది అక్కడ మన చాయిస్. ఇక క్రింద వైపున షేప్ డాట్స్ కోసం 30 లోపు వాళ్ళకైతే 2.5 మార్క్ చేయండి. 30+ సైజు వాళ్ళకైతేనేమో 3 ఇంచెస్కి మార్క్ చేసుకొని అక్కడి నుంచి 30 లోపు వాళ్ళకైతే 1 ఇంచు అలానే మరొక 1 ఇంచు, 30+ సైజు వాళ్ళకైతేనేమో 1.25 లేదా 1.5 అంటే ఇక్కడ వాళ్ళ చెస్ట్ లూజ్ని బట్టి అనేది ఆ లోపల డాట్ సైజ్ అనేది 1, 1.25, 1.5 అనేది అక్కడ చేంజ్ అవుతూ ఉంటుంది. సో దాన్ని బట్టి అనేది లోపల డాట్స్ మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ నేను చిన్న సైజ్ బ్లౌజ్ని స్టిచ్ చేస్తున్నాను కాబట్టి 1 ఇంచ్ అనేది తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ చెస్ట్ పాయింట్, అదే అపెక్స్ పాయింట్ అంటారు కదా, అపెక్స్ పాయింట్ని మార్కింగ్ చేయాలి. దానికోసం ఇక్కడ క్రింద వైపున మార్కింగ్ చేసుకున్న మార్కింగ్స్లో మధ్య మార్కింగ్ ఎక్కడికైతే ఉందో సేమ్ అదే విడ్త్ని ఇంకొంత దూరంలో కూడా ఇక్కడ ఒక విడ్త్ని మార్కింగ్ చేసుకొని అపెక్స్ పాయింట్ మ్యాక్సిమం 10 నుంచి 11 మధ్యలో 10, 10.25, 10.50 ఇట్లా 11 మధ్యలో అనేది అపెక్స్ పాయింట్ ఉంటుంది. సో ఆ ప్లేస్లో అనేది మార్కింగ్ చేసుకోవాలి. చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి పై వైపు నుంచి 10 ఇంచ్కి అపెక్స్ పాయింట్ అనేది ఇక్కడ మార్కింగ్ చేసి స్ట్రైట్గా ఒక లైన్ తీసుకుంటున్నాను. అలానే లోపల వైపుకున్న మార్కింగ్కి ఇలా క్రాస్గా ఒక లైన్ అనేది డ్రా చేయాలి. ఇప్పుడు బయట వైపుకి ఇంకొక లైన్ ఉంది కదా, ఇక్కడ ఆ లైన్కి మాత్రం డైరెక్ట్గా అనేది లైన్ డ్రా చేయకూడదు. ఒక 1.25 లేదా 1.5 ఇంచ్ అనేది ఫస్ట్ స్ట్రైట్గా మార్కింగ్ చేసుకొని అక్కడి నుంచి క్రాస్గా అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ స్ట్రైట్గా ఎందుకు మార్కింగ్ చేస్తారో మీకు ఏమన్నా ఐడియా ఉంటే నాకు కామెంట్ చేయండి. వీడియో లాస్ట్ వరకు చూడండి, అసలు స్ట్రైట్గా ఎందుకు చేసామనేది స్టిచ్చింగ్లో మీకు చూపిస్తాను క్లియర్గా. తర్వాత ఇక్కడ స్క్వేర్గా ఉండేటట్లు ఒక బాక్స్ని ఆర్మ్ రౌండ్ వైపు డ్రా చేసుకొని లోపలికి ఒక ½ ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ కర్వ్ స్కేల్ ఏదైనా ఉంటే పైన మార్కింగ్ నుంచి కరెక్ట్గా ఆర్మ్ రౌండ్ లోపలికి ఇలా కర్వ్ స్కేల్ని పెట్టేసి ఒక లైన్ని డ్రా చేయాలి. తర్వాత లోపల వైపుకి ఒక ½ ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకొని ఇక్కడ నేను కలుపుతున్నట్టుగా లైన్ని కరెక్ట్గా మరలా ఈ లైన్ లోపలికి కలుపుతూ ఒక ½ ఇంచ్ అనేది బయటకి క్రాస్ లాగా తీసుకోవాలి. యాజ్ ఇట్ ఈస్ ఎలా ఉందో అలా అయితే కట్ చేసుకోవద్దు. మనకి బ్యాక్ పార్ట్ 9.25 ఇంచెస్ అనేది ఉంది. బట్ అయితే ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ మధ్యలో డాట్స్ అనేది ఉన్నాయి కదా, ఆ డాట్స్ని లోపల వైపుకి ఫోల్డింగ్ ఆర్ లేదా కట్ చేసి తక్కువ అనేది మిగులుతుంది. 9.25లో నుంచి 1 ఇంచ్ తగ్గించేస్తే మనకి ఫ్రంట్ పార్ట్ విడ్త్ అనేది వచ్చేది, మిగిలేది 8.25 అనేది మిగులుతుంది. సో ఇదంతా లోపలికి వెళ్ళిపోతుంది కదా, క్లాత్ని ఇంకొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. అది ఎంత అనేది చూడండి. ఫస్ట్ ఇక్కడ డాట్స్ కోసం మనం లోపల వైపుకి 2 ఇంచెస్ అనేది వెళ్ళిపోతుంది కదా, సో అదే 2 ఇంచెస్ని ఇక్కడ మార్కింగ్ చేసి దాని బయట నుంచి ఎంతైతే క్లాత్ మిగులుతుందో దాన్ని ఒకసారి మెజర్ చేసి చూద్దాము. చూస్తే మొత్తం ఎంతైతే వస్తుందో అది మిగిలిన క్లాత్ అన్నట్లు. ఇక్కడ చూడండి, నేను 2 ఇంచెస్ని లోపల వైపుకి అన్నట్టుగా తీసుకుంటున్నాను. అక్కడి నుంచి నాకు మిగిలిన క్లాత్ మొత్తం వచ్చేసి 7.25 ఇంచెస్ అనేది మిగిలింది. ఓకేనా, కానీ నాకు కావాల్సింది 8.25. సో స్టార్టింగ్లో 2 ఇంచెస్ని వదిలేసి 8.25కి ఒక మార్కింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇక పైనుంచి క్రాస్గా ఒక లైను, అలానే ఇక్కడ స్టార్టింగ్లో ఒక 1 ఇంచు ఇలా క్రాస్గా ఒక లైను, లాస్ట్లో వచ్చేసరికి ఒక ½ ఇంచుని మార్క్ చేసుకొని ఇలా కొంచెం లైట్ క్రాస్ షేప్ ఇచ్చేసి ఇక యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలా కట్ చేసేసుకుంటే ప్రిన్సెస్ కట్ అనేది కటింగ్ అనేది అయిపోతుంది. ఇలా బ్లౌజ్ మొత్తం కట్ చేసిన తర్వాత
ఇక నెక్స్ట్ క్రింద వైపున కూడా మనం ఎలాగైతే మార్కింగ్ చేసుకున్నామో దాని ప్రకారం కట్ చేసేసుకోవడం. ఇక స్ట్రైట్గానే కట్ చేయండి. అలానే ఇక్కడ ఆర్మ్ రౌండ్లో కూడా కొంచెం క్రాస్ అనేది తీసుకున్నాము, యాజ్ ఇట్ ఈజ్ కట్ చేసేయండి. మనం కట్ చేసుకున్న వైపు యారో మార్క్స్ పెట్టుకుంటే జాయిన్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇక మెయిన్ ఫ్యాబ్రిక్ మీద దీన్ని కట్ చేసేసుకొని స్టిచ్చింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. బట్ ఫ్యాబ్రిక్స్ మాత్రమే మనం సెట్ చేసుకునే దాంట్లోనే కొంచెం టైం పడుతుంది. ఎటువైపు వస్తుందో చూసుకొని యారో మార్క్స్ అనేది పెట్టుకున్నాం కదా, కరెక్ట్గా ఒకదానికొకటి ఎదురెదురు ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చేటట్లు చూసుకొని కరెక్ట్గా పెట్టేసుకొని ఇప్పుడు చుట్టూ అనేది ముందు మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ ఫ్యాబ్రిక్ రెండు కలిపి జాయిన్ చేసుకోవాలి. అలానే ఇప్పుడు మెయిన్ నెక్ పీస్ ఉంటుంది కదా, ఇది కూడా నాకు ఫ్రంట్ హుక్స్ కావాలన్నారు. సో అందుకే ఓపెన్ అనేది ఇక్కడ లేదు. ఓపెన్ లేకుండా డైరెక్ట్గా మధ్యలో హుక్స్ పట్టి కాజా పట్టి వచ్చేటట్లు స్టిచ్ చేయమన్నారు కాబట్టి మధ్యలో కటింగ్ వచ్చేసింది. ఇలా ఇక్కడ కూడా రెండు ఒకదానికొకటి ఎదురెదురు నెక్స్ వచ్చేటట్టుగా పెట్టేసుకొని చుట్టూ జాయిన్ చేసుకొని అన్ని క్లాత్స్ ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసేసుకోవాలి. ఇలా అన్నీ రెడీ అయిపోయినాయి కదా, ఇక్కడ కూడా ఒకసారి సెట్ చేసుకోండి. అన్నీ ఒకదానికొకటి ఎదురెదురు పెట్టేసుకొని సెట్ చేసుకొని ఇక నేను పెడుతున్నట్లుగా ఏ క్లాత్ని ఎటువైపుగా పెడితే కుట్టడానికి ఈజీగా ఉంటుందో ఇలాగా నెక్ పార్ట్ మీదగా సైడ్ కట్ చేసుకున్న పీస్ని దాని మీదగా పెట్టేసి చాలా జాగ్రత్తగా స్టిచ్ అనేది అది ఏ షేప్లో ఉందో ఆ షేప్లోనే స్టిచ్ వేసేసుకోండి. అలానే రెండో వైపున కూడా రెండో పార్ట్ కూడా అలాగే స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ డబల్ స్టిచ్ వేస్తే స్ట్రాంగ్గా ఉంటుంది. ఆర్మ్ రౌండ్ దగ్గర ఎక్స్ట్రా ఏదైనా క్లాత్ వస్తే లైట్గా కట్ చేసుకోండి, పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. ఇక క్రింద వైపున నేనైతే నార్మల్గా బెల్ట్ని జాయిన్ చేసేస్తున్నాను, నడుం బెల్ట్ని. మీరు కావాలనుకుంటే కూడా పైపింగ్ వేసుకోవచ్చు, బట్ ఫ్రంట్ పార్ట్ కదా అందుకని చెప్పేసి నేను నార్మల్గా బెల్ట్లను వేసేసి ఇక్కడ డబల్ ఫోల్డింగ్ వేసి స్టిచ్ చేస్తున్నాను. అలానే రెండో వైపున కూడా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, నేను స్ట్రైట్గా ఎందుకు కట్ చేయాలి అన్నాను, నేను తర్వాత చెప్తాను స్టిచ్చింగ్లో అని చెప్పాను. ఇక్కడ ఒకసారి చూడండి, అంత ప్లేస్ వరకు స్ట్రైట్గా స్టిచ్ చేయటం వల్ల షేప్ అనేది అక్కడ స్టిఫ్గా నిలబడి ఉంది. అది డైరెక్ట్ క్రాస్ కట్ చేశారనుకోండి నిలబడి ఉండదు. ఇక్కడ స్ట్రైట్గా కట్ చేయటం వల్ల షేప్ బెల్ట్తో ఈక్వల్ అయిపోతుంది అక్కడ స్ట్రైట్ కటింగ్ అనేది. సో దానికోసం అనేది మనం స్ట్రైట్గా కట్ చేసుకుంటాము. ఇక హుక్స్ పట్టి కాజా పట్టి హుక్స్ పట్టి కాజా పట్టి ఆల్రెడీ నా వీడియోస్లో చాలా చూసుంటారు. కాజా పట్టి వైపు క్లాత్ వచ్చేసరికి కొంచెం పెద్దది తీసేసుకొని బయట వైపుకి క్లాత్ వచ్చేలాగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. అదే హుక్స్ పట్టి అయితేనేమో క్లాత్ అంతా లోపల వైపుకి వెళ్ళిపోతుంది. ఇలా చూసుకోండి. మా వైపుకి వచ్చేసరికి ఏమో లెఫ్ట్ సైడ్ అంటే వేసుకుంటే రైట్ సైడ్ అవుతుంది, అటువైపు కాజా పట్టి ఉంటుంది. అలానే రైట్ సైడ్ అంటే వేసుకుంటే లెఫ్ట్ సైడ్ అవుతుంది, అటువైపు వచ్చేసరికి హుక్స్ పట్టి ఉంటుంది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.